నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో హోటల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ తాము ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి హోటల్ రంగంలో నిర్వహణ చేస్తున్నామని అధికారులు లేనిపోని కారణాలు చెప్పి హోటల్ యజమానులను సమాజంలో కించపరుస్తున్నారని తాము కస్టమర్స్ కోసమే ఎదురు చూస్తామని వారికి నచ్చిన రీతిలో తయారు చేసి ఇవ్వడమే తమ లక్ష్యమని అధికారులు ఎప్పుడైనా తమ హోటళ్లను తనిఖీలు చేయవచ్చని కానీ ఆబండాలు వేయవద్దని కొంతమంది ఆకతాయిలు సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఇది తమ వ్యాపారానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విన్నవించారు। ఈ కార్యక్రమంలో రాయలసీమ కుమార్, కామేశ్వరరావు, గణేష్ కుమార్, బసోట, వెంగమాంబ, బావాచి, రియాజ్, రేష్మా, అన్నమయ్య, హోటల్ నిర్వాహకులు, నెల్లూరు జిల్లా హోటల్స్ అసోసియేషన్ సభ్యులు, హోటల్ నిర్వాహకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। మీడియా సోదరులు నమస్కారాలు। ఎప్పుడు కూడా మీ సహకారం మాకు ఎప్పుడు ఉంటుంది। హోటల్ పరిశ్రమను ఎప్పుడు కూడా మీరు కాపాడుతూ మాకు ఎంతో సహకారం చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు। ఈరోజు హోటల్ పరిశ్రమ అంటే కొన్ని లక్షల మంది ఉపాధి కల్పించారు। ఏ హోటల్ అయినా కూడా ఒక 20 ఫ్యామిలీని, 30 ఫ్యామిలీని, 50 ఫ్యామిలీని సాగే సంస్థ। ప్రభుత్వానికి కూడా ఎంతో రెవెన్యూ వచ్చే హోటల్ సంస్థ। ఏ వరదలు వచ్చినా కూడా హోటల్స్ ఆపేసి ఫుడ్ ప్యాకెట్ ఇచ్చే సంస్థ, ఆదుకునే సంస్థ। ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం అన్ని జిల్లాల్లో కూడా హోటల్స్ క్లోజ్ చేసి వరద బాధలకి ఫుడ్ పంపించాము। విజయవాడలో అయితే హోటల్స్లోనే వండి అందరికి ఇచ్చి ఆ వరద బాధలు ఆదుకున్నాము। మొన్న 3 days బ్యాక్ ముఖ్యమంత్రి గారు కూడా హోటల్ పరిశ్రమ ద్వారా 25 లక్షల రూపాయలు కూడా ఫండ్ ఇవ్వడం జరిగింది। ఎప్పుడు కూడా మేము ఏ సేవ అయినా కూడా 10 మందికి చేయాలి, మా దగ్గరికి ఎన్నో ఆశ్రమాలకు ఇస్తున్నాము, మేము బతుకుతూ 10 మందికి దారి చూపించే ఏకైక సంస్థ రాష్ట్రంలో ఉందంటే అది హోటల్ పరిశ్రమ, రాష్ట్రంలో దేశంలోనే। అలాంటి సంస్థ ఈరోజు చాలా కష్టాల్లో ఉంది। అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు। నెల్లూరు అంటే ఒక ప్రత్యేకత ఉంది। నెల్లూరు భోజనం అంటే రాష్ట్ర ప్రపంచంలో ఎక్కడైనా కూడా మన పేరు పెట్టుకుని నెల్లూరు మెస్సు, నెల్లూరు చాపులుసు, సరే నెల్లూరు రెస్టారెంట్ అనే పేరు పెట్టి స్టార్ హోటల్ కూడా నెల్లూరు చాపులుసు ప్రత్యేకంగా పెట్టుకునే నెల్లూరు ఈరోజు ఒక అధికారుల వల్ల, రైడింగ్ల వల్ల చెడ్డ పేరు వచ్చి ఈరోజు హోటల్ పరిశ్రమ దెబ్బతి కాస్తారు। కారణం ఏంటంటే ఫుడ్ ఇన్స్పెక్టర్స్ రావచ్చు, హోటల్ తనిఖీ చేసి ఈ మధ్య 3 days బ్యాక్ కూడా చేశారు, తప్పులేదు, నిన్న కూడా చేశారు, తప్పులేదు। కానీ మీడియాను తీసుకొచ్చి ప్రజలకి ఒక తప్పుదోవ పట్టిస్తారు హోటల్ పరిశ్రమ। దానివల్ల కొన్ని లక్షల మంది దెబ్బతికి ఆస్కారం ఉంది। ఈరోజు కస్టమర్ మా దేవుడు, ఈరోజు కస్టమర్ లేకపోతే మేము లేవు। ఈ చొక్కా వచ్చిందంటే కస్టమర్ వల్లే, ఆయన వచ్చి భోజనం చేసిన దాని వల్లే మేము ఈ స్థితిలో ఉన్నాం। మరి ఆయనకి ఇబ్బందికరమైన భోజనం మేము పెట్టాం కదా, డ్యామేజ్ అయిన భోజనం మేము పెట్టాం కదా। కానీ అధికారులు వచ్చినప్పుడు దాన్ని ఎందుకో ఈ మధ్య నా బా హోటల్ రైడ్ చేశారు, అప్పుడే చికెన్ వచ్చింది సుమారు 9 o'clock। ఈ చికెన్ పాచిపోయిందని చెప్పేసి తీసుకెళ్లి పిడాయిలు పెట్టి జరిగింది। అప్పుడు కస్టమర్ ఏమవుతున్నాడు, ఈ హోటల్లో పాచిపోయింది అమ్ముతున్నారని చెప్పి చెడ్డ పేరు వచ్చి హోటల్ వ్యాపారం దెబ్బతింటుంది। హోటల్ వ్యాపారం దెబ్బతిందంటే దాంట్లో సుమారు 50 కుటుంబాలు రోడ్డును పడతాయి హోటల్ వ్యాపారం। కాబట్టి అధికారులు రావచ్చు, కానీ మీడియా తీసుకొచ్చి ప్రజలు తప్పుదోవ పట్టి చెప్పి కోరుకుంటాం। పాచిపోయిన ఫుడ్ మేము ఎందుకు పెడతాము? కస్టమర్ రాకపోతే ఈరోజు మా పరిస్థితి ఏంటి? కస్టమర్ రాకపోతే మేము విధులు పడతాం, కరెంటు బిల్లులు కానీ, బాడుగులు కానీ, జీతాలు కానీ, ట్యాక్సీలు కానీ ఇవన్నీ కట్టాము। కాబట్టి కస్టమర్కి ఎటువంటి పరిస్థితుల్లో మేము మాకంటే వారికి నచ్చిన ఫుడ్ ఇంకా పెడతాము। అలాంటి పేరున్న మన హోటల్లో ఈ మధ్య కాలంలో చాలా చెడ్డ పేరు తెచ్చారు। హోటల్ పరిశ్రమ చాలా దెబ్బతింది। ముఖ్యంగా రేట్లు, అమితమైన రేట్లు పెరిగిపోయింది। కానీ రేట్లు పెంచుదామంటే చిన్న చిన్న బళ్ళు ఎక్కువైపోయిన దానివల్ల మా వ్యాపారం తగ్గిపోయింది। ఇంకా రేట్లు పెంచితే కస్టమర్ రాని ఉద్దేశంతో నష్టంతో ఈరోజు ప్రతి హోటలు 34,000 లాస్ట్ మేము నడుపుకుంటున్నాం। దాంతో కూడా ఈ మధ్య కొంచెం ఆకతాయిలు ఎక్కువయ్యారు, ఇది కొత్త బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టారు। దాంట్లో భోజనం పార్ట్ తీసుకెళ్ళటం, దాంట్లో బల్లూన్ అంటాం, ఏదో ఐటమ్ తీసుకెళ్ళటం, దాంట్లో బొద్దింపు ఉందంటాం,
ఇంకో దానికి జెర్రీ ఉందంటాం. ఈ విధంగా ఫేక్ చేసి హోటల్ పరిశ్రమ ఇంకా దెబ్బకొడతారు. కానీ ఇది మంచి పద్ధతి కాదు. 10 మందికి సహాయం చేసేది, 10 మందికి ఆదరణ ఇచ్చేది, అలాంటి సంస్థని ఈ విధంగా ఫేక్ మెసేజ్తో మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయటం, సరే డబ్బు డిమాండ్ చేయటం ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి మీ ద్వారా మేము ఎప్పుడు కూడా అందరికీ అనుకూలమే. ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చి అనుకూలమో, ఏ అధికారులు వచ్చిన ప్రభుత్వం ఎవరికి కూడా మేము ఎదురు తిరిగేవాళ్ళం కాదు. అందరికీ నమస్కారం వ్యాపారం చేసుకునేవాళ్ళం. మా కస్టమర్లు మేము జాగ్రత్త చూస్తున్నాడు. అటువంటి సంస్థ ఈరోజు కష్టాలు ఉంది. కాబట్టి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం, దయచేసి హోటల్ పరిశ్రమ కాపాడండి, హోటల్ యజమానుల మీద దయ చూపించండి, ఈ ఫేక్ మెసేజ్ పెట్టొద్దు, దయచేసి కాపాడని చెప్పి కోరుకుంటాను. ప్రపంచం నెల్లూరుకు ఒక మంచి పోయిన పేరుంది. ఈ రోజు నేను వచ్చి హోటల్ పేరు 40 సంవత్సరాలు. ఇది బసోటా హోటల్ సుమారు 60-70 సంవత్సరాలు, ఓమలా హోటల్ 60-70 సంవత్సరాలు, ప్రతి హోటల్ కూడా 60-70 సంవత్సరాలే ఉన్నాయి హోటల్సే, కానీ కొత్తవి కాదు. మేము దాని మీద ఉన్నాం కాబట్టి ఎవరికి కూడా మేము ఎవరు కూడా కాదనము. కాబట్టి దయచేసి మీ ద్వారా చెప్పిందంటే దయచేసి హోటల్ పరిస్థితి ప్రతి ఆఫీసర్ రావాలి, మాకు సలహా ఇవ్వాలి, మాకు దాన్ని చూసుకోవాలి. కానీ మీడియా తీసుకొచ్చి ప్రజల్లో మా మీద ఒక చెడు అభిప్రాయం తీసుకొని దయచేసి మీ ద్వారా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. లక్ష్మీ శ్రీనివాస హోటల్ ఆర్టీసీ దగ్గర ఈ నడవం తరచుగా బ్లాక్ మెయిలింగ్ ఎక్కువైపోతుంది. చిన్న విషయానికి పెద్ద భూతద్దంలాగా చూపించి అది బాగలేదు ఇది బాగలేదని రకరకాల సమస్యలతో చూపిస్తున్నారు. ఇన్ని కోట్ల మంది ఉంటే, ఇన్ని లక్షల మంది నెల్లూరులో ఉంటే ఒక్కడు కంప్లైంట్ చేస్తే అదే టార్చర్గా ఆ అధికారులు కూడా మా మీద ఊరికినే దాడులు చేయకూడదండి. ఇది గమనించాలా దయచేసి మా వినపం. ఇందాక కొన్ని రోజుల టైం ముందు అది ప్రూఫ్ లేదు, వాళ్ళు కావాలని డబ్బుల కోసం చేయడం జరిగింది. తర్వాత మీడియా వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి చెప్పారు, ఏం కుమార్ ఇదంటే అది ఫేక్ అనా అది కాదు అంటే చాలామంది ఆపడం జరిగింది. కానీ అతను పేరు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. అతను డబ్బులు ఇస్తే నేను దాన్ని ఇది చేస్తాను అని చెప్పాడు. తర్వాత ఇంకోటి కూడా చేశాడు, మీరు రోడ్లో బండ్లు పెడుతున్నారు, దానివల్ల ఇదవుతుంది, ప్రజలకు ఇబ్బంది అవుతుంది అన్నాడు. తర్వాత అతనికి నేను అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆ మెసేజ్ ఆపాడు. అయినా నాకు అక్కడ ప్రూఫ్స్ ఉన్నాయి, కావాలంటే అవసరమైనప్పుడు ఇస్తాను. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నేను కేసు పెట్టేదానికి సిద్ధంగా ఉన్నాను. ఇలాంటి ఇబ్బంది ఇంకోసారి చేసే మనిషానికి నేను కేసు పోయేదానికి సోషల్ మీడియా ఎక్కువ చేస్తున్నారు. కానీ అదేంటంటే తెలుసుకొని ఫార్వర్డ్ చేస్తే బాగుంటుందని నా ఒక ఆలోచన. తెలియకుండా ఒక మెసేజ్ పెట్టేసి అది వెంటనే గ్రూపులో పెట్టేసిన తర్వాత చిన్న మాలాంటి హోటళ్ళు ఇబ్బంది పడిపోతున్నాయి, వ్యాపారాలు తగ్గిపోతున్నాయి. మీ కస్టమర్ దేవులకు చెప్పాలని నేను ప్రెస్ క్లబ్లో చూసుకుంటున్నాను, డిస్కషన్ చేస్తున్నాను. మాది రాయలసీమ హోటల్ అండి. నా పేరు కుమార్ రెడ్డి. మాది కనకమహల్ సెంటర్లో ఉన్న రాయలసీమ హోటల్. మేము చాలా సంవత్సరాల నుంచి హోటల్ నడుపుతున్నాము. ఈ మధ్యకాలంలో ఒక 4-5 ఏళ్ల కిందట స్విగ్గీ, జొమాటో అనే ఆన్లైన్ ప్లాట్ఫామ్ వచ్చింది. ఇది రావడం వల్ల మేమేదో వ్యాపారం పెరుగుతుంది, మేము కస్టమర్లకి డెలివరీ ఇవ్వచ్చు అని ఆశించాము. వాళ్ళు ఏం చేశారు, వచ్చి రాగానే మీకు 10%కి మీతో బిజినెస్ చేస్తాము, 10% చాలండి మాకు, మీరు మాతో టైఅప్ అవ్వండి అంటారు. కరెక్ట్గా 6 నెలలకి 15 చేశారు, మళ్ళీ 6 నెలలకి 18 చేశారు, తర్వాత 22కి తీసుకెళ్లారు. మొత్తం కలిపి ప్రస్తుతం మాకు 100 రూపాయల్లో 32 రూపాయలు కట్ అవుతుంది. జిఎస్టీ కాకుండా మీరు ఒక 300 రూపాయలు పెట్టి బిర్యానీ ఆర్డర్ పెడితే మాకు 200 రూపాయలు వస్తుంది. ఇది కాకుండా సార్ 100 హోటల్స్ ఉన్నాయి, పేజ్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మీరు రావాలంటే మీరు యాడ్స్ ఇవ్వాలి, యాడ్స్ ఇవ్వాలంటే మన బిజినెస్ తక్కువగా ఉంది, సరే యాడ్స్ ఇద్దామంటే సరే యాడ్స్ అని అడుగుతాడు. కానీ వాడు మా దగ్గర ఎటువంటి రాతపత్రం తీసుకోడు. రాతపత్రం తీసుకోకుండానే వాడు యాడ్స్ అని చెప్పి మా డబ్బుల్లో కట్ చేస్తాడు. కట్ చేసిన తర్వాత సార్ మీరు మీ ఆ బిజినెస్ రావట్లేదు, పక్కన గణేష్ మెస్కి బాగా వస్తుంది, బసోటాకు వస్తుంది, వెంగమాంబకు వస్తుంది, మీరు ప్రోమో పెట్టండి సార్, మీకు సగం అంటారు. సరే అని చెప్పి మేము సరే ఇంక బిజినెస్ తగ్గుతుంది కదా, మార్కెట్లో కస్టమర్లు ఇంటి కాడి నుంచి రావట్లేదు, చాలామంది ఇప్పుడు ఇంట్లో కూర్చొని జొమాటోలో స్విగ్గీలో పెట్టుకొని అలవాటు పడిపోయారు. ఎవరు ఇంటికి వచ్చి ఇంట్లోంచి బయలుదేరి రాకుండా ఎక్కడి నుంచో వాళ్ళ ఇళ్ళకి జొమాటో స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటారు. సరే కస్టమర్ పోగొట్టుకోవడం ఎందుకని వాళ్ళతో టైఅప్ అయితే ఒక బిర్యానీ మేము హోటల్లో అమ్మితే మాకు 200 రూపాయలు నాణ్యమైన బిర్యానీ, అదే బిర్యానీ జొమాటోలో అమ్మితే 135 రూపాయలు వస్తుంది. 75